అర్థమవుతుందా? కానీ దేవాది దేవుడు రిస్ట్రిక్షన్ పెడతాడు. పరిశుద్ధంగా ఉండండి, పవిత్రంగా ఉండండి, నా కొరకు బతకండి. అలాంటి నచ్చవు మనుషులకు. ఈ కాలంలో కూడా సేవకులు ఎవరైతే కఠినంగా ఉన్నట్టు వాక్యాన్ని బోధిస్తారో వాళ్ళ వాక్యాలు పెట్టుకోరు. ఏంటిది? స్టేటస్లు కావచ్చు, ఫోటోలు కావచ్చు, ఏవి పెట్టుకోరు. ఏమని పెడతారంటే, దేవుడు నేను దీవిస్తాడు, నువ్వు నీచమైన కార్యమైనా చెయ్యి, దేవుడిని నట్టా లేవనెత్తుతాడు. ఎట్లా లేవనెత్తాడు? నాకు తెలిసిన ఒక స్త్రీ పరాయి స్త్రీ యొక్క భర్తను పిలిచికెళ్ళి కొన్ని రోజులు ఉన్న తర్వాత ఈ భార్య బంధువులు ఉంటారు కదా, వాళ్ళు ఊరుకుంటారా? ఓ రూపాయనైనా పోయి రాపో, ఏమైనా డబ్బులు ఖర్చులకి ఇమ్మంటావా అంటారా? నన్ను వదిలిపెట్టి పోతావా అని వీళ్ళ బంధువులు తోడబుట్టాలని పిలుచుకొని పోయి అక్కడ ఎక్కడైతే వీళ్ళు కాపురం పెట్టారో అక్కడికి వెళ్ళి గుల్ల దన్నారు. ఇంక అంటారు కదా, ఏమంటారు? మహా తల్లి, ఏ తల్లి కన్న బిడ్డో అంటారా? మనం ఆ స్త్రీని ఎవరు కన్నారు అంటారా? సో మొత్తం అయిన తర్వాత వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత సేవకుల దగ్గరకు వచ్చి ఎన్ని అవమానాలు తెలుసా, ఎన్ని నిందలు తెలుసా? ఎవరికి? ఆ స్త్రీ అంట పరాయి పురుషుని పిలుచుకోమని నాకు అవమానాలు అంట. దీని అవమానం అంటారా? నీకేమైనా అర్థమవుతుంది చెప్పేది? దీన్ని అవమానం అంటారా? చేసిన తప్పును బట్టి వాళ్ళు వచ్చి తన్నారు. నువ్వు పరాయి స్త్రీ యొక్క భర్తను పిలిచుకెళ్తే వాళ్ళు ఊరుకుంటారా? దాన్ని ఏమంటారు? తప్పు అంటారు. చేసిన తప్పును బట్టి వచ్చిన శిక్ష అంటారు. అయ్యా, శిక్ష గుండా వెళ్తున్నాను, నన్ను క్షమించు. అప్పుడు అలాంటి స్టేటస్ పెడితే ఓకే, క్షమించయ్యా, పాపినయ్యా, నీచున్నయ్యా, క్షమించయ్యా, ఓకే. అట్ట ఉండదు. నీచమైన కాలం చేసి కన్నీటి గుండా వెళ్తున్నాను. కన్నీరే ఎందుకు? కన్నీరు పరాయాడు పురుషుని ఎత్తుకోకపోతే కన్నీరు కాక ఏమవుతుంది? వాళ్ళు తనరా మరి దీన్ని ఏమంటారు? ఇశ్రాయేలు ప్రజలట అట వెళ్తే ఇడికి వచ్చేట దేవుని దగ్గర ముక్తారంట. ఇది కూడా ఉంది ఏషియా గ్రంథంలో, ఏజ్కేల్ గ్రంథంలో ఉంది. టైం అయిపోతాం చూపిట్లా. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు మీ బ్రెయిన్లో ఇప్పుడు చెప్పిందంతా ఊహించుకోండి. ఒకసారి ఊహించుకోండి. బయలుదేవతలు పెట్టారు, ఆశారదేవత పెట్టారు. బయలుదేవత దగ్గర పూజ చేయాలంటే ఏం చేయాలి? బలి ఇవ్వాలి, వ్యభిచారం చేయాలి. ఇప్పుడు బలి ఇవ్వాలి, వ్యభిచారం చేయాలంటే అలాంటి ఆహాబు, అలాంటి యెజెబెలు తన ఇంటి నుంచి వస్తూ బయలును, ఆషేరాను 850 మంది ప్రవక్తలను, ఎంత? 850 మంది ప్రవక్తలను పిలుచుకొని వచ్చింది. దేనికి? పూజ చేయడానికి. ఇప్పుడు పూజ చేయడం అంటే ఎట్లా చేయాలి? బలి ఇంకా అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? అంటే వ్యభిచారము, బలులు ఎక్కడ జరుగుతున్నాయి? సోమరేణులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎవరన్నా న్యాయం కోసం, అయ్యా న్యాయం చేయండి, అయ్యా ధర్మం చేయండి, అయ్యా రాజుగారు మాకు గొడవలు జరుగుతున్నాయి. 10 గోత్రాల ప్రజలు రాజు దగ్గరకు వచ్చాయనుకో, రాజు కోట ముందు ఏం జరుగుతుంటుంది? బయలే చెప్పండి, బయలు జరుగుతుంటుంది, పూజ జరుగుతుంటుంది, కళ్ళ ఎదుట ఏం కలుస్తుంటాయి? వ్యభిచారం కలుస్తుంటుంది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకుంటారు? అయ్యో పాపిష్టి పాప అనుకుంటారా? వాళ్ళలో చూసే 10 మందిలో 8 మంది తప్పుతారా? యెజెబెలు అనే స్త్రీ వస్తూ 10 గోత్రాల ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేసి పరిస్థితి. అదే యెజెబెలు గనక ఆహాబు చేసుకోకుండా ఉండింటే గనక బయలు వచ్చారా? 850 మంది వచ్చేవాళ్ళ? మీరు నమ్మరా? 850 మంది అంటే చూపిస్తుంది చూడండి. మొదటి గ్రంథం 18వ అధ్యాయం 19. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలులందరినీ యెజెబెలు పోషించుచున్న, ఎవరు పోషిస్తున్నారంట? యెజెబెలు పోషించుచున్న బయలు దేవత ప్రవక్తలకు 450 మందిని, ఆషేరా దేవి ప్రవక్తలైన 400 మందిని నా యుద్ధ కర్మేలు పర్వతమునకు పిలువనంపుము. ఎంతమంది? మళ్ళీ చదువుతాను 19. అయితే ఇప్పుడు నువ్వు ఇశ్రాయేలు వారందరినీ, యెజెబెలు పోషిస్తున్న బయలు దేవత ప్రవక్తలను 450 మందిని, ఆషేరా దేవత ప్రవక్తలను 400, మొత్తం ఎంతమంది? 850 మంది ప్రవక్తలు. దేనికి? బయలు పూజ చేయడానికి. ఏం చేయడానికి? పూజ చేయడానికి. ఎలా చేస్తారు పూజ? చెప్పిన మళ్ళీ రిపీట్ చేయని అవసరం లేదు. ఇంకా అర్థమైంది కదా? ఇప్పుడు 850 మంది విచిత్రమైన నీచమైన కార్యాలు చేస్తా అంటే కళ్ళతో ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారయ్యా అనుకుంటారా? మీకు గుర్తుందో లేదో, ఆసా కూడా వాళ్ళ అవ్వ మయాక దేవతా స్తంభములను, పురుష గాములను తరమగొడుతుంది. ఒక్క పేజీ తిప్పుతూ ఉంటుంది ఆ పక్క. పురుష గాములను తరమగొడుతుంది. పురుష గాములు అంటే పురుషులు వ్యభిచారం చేస్తారే, దాన్ని పురుష గాములు అంటారు. అంటే నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తాను తెలుసా? ఇంత క్లియర్ ఎందుకు చెప్తాను తెలుసా? ఎందుకు దేవునికి యెహోవా కోపం రగులు కొనింది? ఎందుకు దేవుడు అంత అసహించుకున్నాడు? యెజెబెలు ఎలాంటిది? ఇవి మీకు తెలియదు. కేవలం నాబోతును చంపింది, ఇది చేసి మాత్రమే తెలుసు. కానీ దీని వెనక యెజెబెలు దగ్గరుండి 850 మంది ప్రవక్తలు, ఒక స్త్రీ 850 మంది ప్రవక్తలు తన కళ్ళ ఎదుట వ్యభిచారం చేయిస్తుందంటే హౌ ఇస్ హిస్ మైండ్? తన బ్రెయిన్ ఎలా ఉంటుంది? ఊహించుకోండి సార్. మీ ఊహలకే వదిలేస్తాను. ఎంత చండాలంగా ఉంటుంది. పిల్లలు కానీ యవనస్తులు కానీ వస్తుంటే ఆ దేవాలయానికి ఎంత ఊహించుకు ఎంత అసహ్యంగా ఉంటుంది. అది ఆ స్త్రీ యొక్క లక్షణం.
ఎవరిది? యెజబేలు లక్షణం అంత భయంకరమైనది. అంత మాత్రమే కాదు, 850 మంది ప్రవక్తలు పిలుచుకొచ్చిందా. దేవుని సేవకులైన బిడ్డలు ఉంటారే, దేవుని సేవకులైన బిడ్డలు ఊచ కోత కోసి చంపేసింది. ఎందుకు? వాళ్ళు పరిశుద్ధత, పవిత్రత, దేవుని ప్రేమ, భక్తి, మర్యాద, నీ పొరుగువాని సొమ్ము ఆశించకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశించకూడదు అంటారు. కానీ యెజబేలు పొరుగువాని భార్యే కావాలి, పొరుగువాని పురుషుడే కావాలి, పొరుగువాని ఆస్తే కావాలి, వ్యభిచారమే చేయాలి. వ్యభిచారం చేస్తేనే దేవుడు వింటాడు. అది యెజబేలు యొక్క మనస్తత్వం. కానీ దేవుని సేవకులు, ప్రవక్తల యొక్క మనస్తత్వం ఏంది? పరిశుద్ధత. అందుకని ఏం తెలుసా? యెజబేలు ప్రవక్తలను చంపేసింది. ఎవరు? యెజబేలు ప్రవక్తలను చంపేది. మరి ఎవరికి స్థానం ఇచ్చింది? బయలుకు స్థానం ఇచ్చింది. ఎంత నీచమైన స్త్రీ అండి! ఒక స్త్రీ చూడండి, ఊహించుకోండి సార్. ఎందుకు ఆహాబు యొక్క రాజ్యంలో పాపం జరగడానికి కారణం ఒక స్త్రీ. కారణం ఏంటంటే ఆ స్త్రీ ఎలాంటి పెంపకాల్లో పెంపబడేటది. ఇప్పుడు ఊహించుకోండి మీ బ్రెయిన్లో. వాళ్ళ నాన్న యాజకుడు, సీదోనియుల ప్రాంతానికి రాజు. ఆ రాజు కుమార్తె యెజబేలు. వాళ్ళ నాన్నగారు యెజబేలు బయలులకు పూజలు చేస్తా అంటే వాళ్ళ నాన్నగారి ఇంట్లో యెజబేలు ఎలా ఉంటుంది? నిండుగా బట్టలు వేసుకొని, నాన్నగారు బాగున్నారండి అని ఉంటుందా? కళ్ళ ఎదుట వ్యభిచారము, పాపము, నీచమైన పిల్లలను విగ్రహాలకు బలిస్తున్నారంటే వాళ్ళ హృదయాలు ఎంత కఠినంగా ఉంటాయి. ఎంతమంది పాపము, నీచమైన కార్యం, శరీర కార్యాలు హేయపరుచుకొని ఉంటారు. వాళ్ళ హృదయాలు ఎంత నీచంగా ఉంటాయి ఉండవా? యెజబేలు మనస్తత్వం అలాంటి. యెజబేలు ఎంత భయంకరమైన మనస్తత్వం కలిగిందంటే అంత భయంకరం కలిగింది. ఎవరు? యెజబేలు. అంత నీచమైన కార్యాలు. మళ్ళీ 2 రాజుల గ్రంథంలో ఏమంటే తెలుసా? ఒక్క చూపిస్తుంది. 2 రాజుల గ్రంథం త్వరగా తీయండి. 2 రాజుల గ్రంథం 9వ అధ్యాయం 22. అంతటా యెహోరాము యెహూను చూచి, ఒకరి స్థలపై కదా, ఎవరిని చూచి? యెహోరాము ఎవరంటే ఆహాబు కొడుకు. ఎవరు? ఆహాబు కొడుకు. ఓమ్రి కొడుకు ఎవరు? ఆహాబు కొడుకు ఎవరు? యెహోరాము అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన రాజయ్యాడు. ఇప్పుడు ఆహాబు చనిపోయాడు అనుకోండి, నేను చెప్తున్నా. ఆ యెహోరాము పరిపాలిస్తున్నప్పుడు యెహూ అని ఒక ఆయన వచ్చాడు. ఆ యెహూ వచ్చినప్పుడు ఈ యెహోరాము ఏమంటాడో చూడండి. 9వ వచనం 22. అంతటా యెహోరాము యెహూను చూచి, యెహూ సమాధానమా అని అడుగగా, ఎవరు? యెహూ ఏమంటాడు చూడండి. నీ తల్లి అయిన యెజబేలు, ఒకరి స్థలంపై కదండి. యెహోరాము ఎవరు? ఆహాబు కొడుకు. ఆహాబు భార్య ఎవరు? యెజబేలు. అంటే ఇప్పుడు ఆహాబు యెజబేలు పుట్టిన వ్యక్తి ఎవరు? యెహోరాము. అర్థమవుతుందా? ఈ యెహోరాము అనే వ్యక్తిని చంపడానికి యెహూ అనే ఒక వ్యక్తి వస్తున్నాడు. ఈ యెహూ ఎవరని రానో దినాలు చెప్తాను నేను. ఆ యెహూ వస్తుంటే ఈ యెహోరాము ఎవరు? ఆహాబు కొడుకు అంటున్నాడు. యెహూ ఎందుకు వస్తున్నావు? సమాధానంగా వస్తున్నావా అని అంటే అప్పుడు మనడేమన్నా తెలుసా? 22. అంతటా యెహోరాము యెహూను చూచి, యెహూ సమాధానమా అని అడగగా, యెహూ ఏమంటాడు చూడాలి. నీ తల్లి అయిన యెజబేలు, ఎవరంట? నీ తల్లి అయిన యెజబేలు జారత్వమును, చిల్లంగితనములను ఇంత విపరీతముగా, కొంచెం ఉందాడా? ఎంత? కొంచెం ఇంత విపరీతముగా ఉండగా సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? ఏంటట? సమాధానం ఎక్కడి నుంచి ఉంది? వ్యభిచారము, జారత్వము, చిల్లంగితనము రాజ్యంలో ఇంత ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది సమాధానం? ఇప్పుడు మన కడుపును పెట్టే బిడ్డలున్నారు, నీచమైన కార్యాలు కళ్ళెదురు చదువుతాయి. కుమారుడా రానైనా చూద్దాం అని పిలుచుకెళ్తారా? చూడడానికి వెళ్తారా? తప్పుడు పనులు, నీచమైన కార్యాలు చేయడానికి మీరు, మీ భార్య, పిల్లలందరూ కలిసి దేవాలయానికి వెళ్తారా అంటున్నా? ఎక్కడి నుంచి వస్తుంది సమాధానం? బయటికి వెళ్దామంటే పాపం, వెళ్దామన్న పాపం, నీచమైన కార్యం రాజ్యంలో పెట్టరైపోతుంది. ఎక్కడి నుంచి వస్తే సమాధానం? ఇంత విపరీతంగా ఉందా లేదా? అంటే నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, యెజబేలు అనే ఒక స్త్రీ ఇంత విపరీతంగా చేయడానికి ఏంటి కారణం? బికాస్ ఆఫ్ యెజబేలు యొక్క మైండ్ సెట్, యెజబేలు యొక్క పెరిగిన విధానం, యెజబేలు యొక్క మనస్తత్వం అది. అఫ్కోర్స్ ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు అందరూ కూర్చొని సినిమా వచ్చారనుకో, ఇంట్లో కూర్చొని సోఫాలో కూర్చోంటారు. ఏంటిది? సినిమాలు. యాడ్లు చూడు, పనికి మాలిన చెత్త చెదరవంది ఉంటుంది. ఒక తల్లి, కొడుకు, కూతురు అందరూ కలిసి సినిమా వచ్చారంట. సినిమా వచ్చారంట. ఆ రిమోట్ కొడుకు చేతిలో ఉంది. ఏంటి? రిమోటు. ఇంట్రెస్ట్గా అందరూ చూస్తున్నారు. ఏంది? సినిమాను. టపీమని కొడుకు ఛానల్ మార్చాడు. వాడు ఎంత ఉంటాడు అంటే 2వ తరగతి 3వ తరగతి ఉంటాడు. ఎవరు? ఆ కొడుకు టపీమని ఛానల్ మార్చాడు. రే ఎందుకు నా ఛానల్ మార్చావు? పెట్టా అని కొడుకు అన్నాడు. నాన్న వద్దు నాన్న. పెట్టరా అంటే లేదు నాన్న అంటే పెట్టరా, ఇంట్రెస్ట్ అయిన సీన్ పోతుంది పెట్టరా. అప్పుడు ఫైట్ ఏదో సీన్ జరుగుతా అంటే ఇటు తప్పమని మార్చాడు. ఎవరు? కొడుకు. పక్కన ఉన్న తండ్రి ఎందుకు నా మార్చావు? పెట్టరా అంటాడు. నాన్న వద్దు నాన్న, చూడకూడదా? వాడు ఎంత వయసు? 2వ తరగతి 3వ తరగతి. వాడు కొడుకు తండ్రి చెప్తున్నాడు, నాన్న చూడకూడదు నాన్న. పెట్టాను, ఏం చూడకూడదు, ఏముంది పెట్టాను. పెడితే అద్భుతమైన సీన్ కనిపిస్తుంది ఆ మూవీలో.
ఇప్పుడు కుటుంబ సమేతంగా అందరూ చూస్తున్నారు దేన్ని, దాన్ని. ఇప్పుడు కొడుకు ఎలా తెలుసు నెక్స్ట్ ఆ సీన్ వస్తుందని? వాడు ముందు చూసిండాలా? మీకేమైనా అర్థం? వాడు ముందు ఒంటరిగా ఉన్నప్పుడు చూసింటాడు, తర్వాత నెక్స్ట్ టైం సీన్ వస్తుందో చెప్తా అంటారు కొంతమంది ఉంటారు. అంటే నేను ఎందుకు విషయాలు చెప్తున్నా అంటే, నీచమైన కార్యాలు, పాపిష్టి కార్యాలు కళ్ళ ఎదుట ఉంటే ఎలా కుటుంబం అంతా చూడగలుగుతారు? ఎక్కడి నుంచి సమాధానం వస్తుందంటారా? అంత పాప నీచమైన కార్యాలు జరుగుతుంటే, ఇంత విపరీతంగా పాప జరుగుతుంటే ఎలా సమాధానం వస్తుంది? గుర్తుపెట్టుకోండి, మన కుటుంబాలు, మన బిడ్డలు నాశమైపోవడానికి ఎంతో కొంత ఈరోజు సోషల్ మీడియానే. కళ్ళ ఎదుటన్నటువంటి సోషల్ మీడియా లేనిపోని చెత్త చెదారం అంతా మనం చూడాలనుకుంటాం, ఒకటి వచ్చేది ఇంకొకటి. పోనీ ఇది కొద్ది నిమిషాలు చూద్దాం అనుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందో తెలియదు. నీకేమైనా అర్థం చెప్పేది? రైట్, చాలా జాగ్రత్త. సరేనా, ఇంత బాగానే ఉంది. మరి పురుషుడైనటువంటి రాజైన ఆహాబు ఏం చేస్తున్నాడు? ఒక స్త్రీ ఇంత చేస్తా అంటే మరి పురుషుడైన ఆహాబు ఏం చేస్తున్నాడు? పురుషుడైన ఆహాబు రాజు ఏం చేస్తున్నాడు? రాజు అయిన కదా. స్త్రీ ఇంత చేస్తా అంటే మన రాహాబు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు చెప్పనా? తన అందముతో, తన మాట కానితనంతో, తన ఆలోచనతో, తన అందంతో ఆహాబును వశపరుచుకునింది. యెజబేలు యొక్క స్త్రీ తన భర్తను తన అందముతో, తన మాటలతో వశపరుచుకునింది. ఇప్పుడు యెజబేలు కూర్చో అంటే కూర్చుంటాడు, లే అంటే లేస్తాడు, తిరిగంటే తిరుగుతాడు. అది ఎవరు? ఆహాబు ఎవరు? రాజు. ఇశ్రాయేలు 10 గోత్రాలు పరిపాలిస్తున్నా ఆహాబు చేతిలో. ఎక్కడుంది నా బైబిల్లో? చూడండి, బైబిల్ చూడండి. మొదటి గ్రంథం 21వ అధ్యాయం. సాక్షాత్తు దేవాది దేవుడు అంటాడు చూడండి, 21వ అధ్యాయం 25వ వచనం. తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత, ఉందా లేదా? చదవండి 25. తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడూ లేడు. ఉందా లేదా? రైట్, తలపైకి కాస్త. తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత తనను తాను అమ్ముకున్నటువంటి ఆహాబు వంటి వాడు ఎవ్వడు లేడు. అంటే ఏమని అర్థమైందా? ఆహాబు అనే రాజట యెజబేలు యొక్క ఏం ప్రేరేపిస్తే, ఏమండి ఇది చేయండి, ఏమండి ఇది చెయ్యండి అంటే చాలు ఏమైపోతాడు మనోడు? అయిపోయాయి అంత బస్. అర్థందా? యెజబేలు ఏం చెప్తే ఆ ప్రేరేపణకు అమ్మేసుకున్నాడు. అమ్మేసుకోవడం అంటే నీ బాంచన్, నువ్వు ఏం చెప్తే అది వింటానే. అది బకరక మాట. నువ్వు ఏం చెప్తే అది వింటా, నువ్వు తన్ను తనిచ్చుకుంటా, నువ్వు కొట్టు, నువ్వు ఏం చెప్తే అది వింటా. యెజబేలు అంట తన భార్య, క్షమించండి, ఆహాబు అంట యెజబేలు యొక్క ప్రేరణకు అమ్మేసుకున్నాడు. ఎంతోమంది తమ జీవితాల్లో సోషల్ మీడియాకు, ఇంటర్నెట్కు బానిసలై అమ్మేసుకున్నారు. ఉన్నతమైన చదువు చదవాల్సిన వాళ్ళు ఎంతోమంది అమ్మాయిలకు ఒక ఫోన్ మాట్లాడితే, ఒక చాటింగ్ అమ్మేసుకున్నారు. ఒక ఫోన్ కూడా చాలు, పడిపోయాయి. ఎందుకు? వాళ్ళ ప్రేరేపణకు లొంగిపోయినారు, బానిసలైపోయారు. ఆహాబు అలా అమ్ముకొనే క్యారెక్టర్ పాటు చేస్తారు. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఎవరైనా సరే, యెజబేలు లాంటి వాళ్ళు, ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా మీ జీవితాల్లో ఉన్నట్లయితే ఒక సేవకునికి హెచ్చరిస్తున్నాను, దయచేసి ప్రభు సన్నిధిలో మోకాళ్ళ మీద పడి వాళ్ళ ప్రేరేపణకు అమ్ముడుపోక జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ ప్రేరణకు లొంగిపోతారు? యూట్యూబా, సోషల్ మీడియానా, చాటింగ్లా, అమ్మాయిలా, అబ్బాయిలా? జాగ్రత్త. అవి రేపొద్దున మన జీవితాన్ని పాడు చేస్తాయి. కొంతమంది బిడ్డలు ఉంటారు, కొంతమంది సేవకులు కావచ్చు, అక్రమమైన జీవితాలు, అక్రమమైన సంబంధాలు పెట్టుకొని అమ్మి పారేసుకున్నారు. ఆహాబు అనే రాజు యెజబేలు ప్రేరేపణకు అమ్మేసుకున్నాడు అన్నాడు. ప్రేరేపణకు లొంగిపోయాను లేదు. అమ్మేసుకోవడం అంటే ఇప్పుడు ఒక వస్తువుని అమ్మేసుకున్నాను, ఇంకా వాడి ఇష్టం, దాన్ని కొట్టుకోవచ్చు, చంపుకోవచ్చు, నలగొట్టచ్చు. ఇప్పుడు ఈ వస్తువు నేను కొనుక్కున్నాను అనుకో, నా ఇష్టం, దీన్ని తొక్కొచ్చు, ఏమని చేసుకోవచ్చు. యెజబేలు ఏం చెప్తే తన్నితే తన్నించుకున్నాడు, కొడితే కొట్టించుకున్నాడు, అంతే. తల్లి కన్నా తల్లి తండ్రి, దేవుని చిత్తము, దేవుని సంకల్పం ఏమైనా ఉందా? ఆ అమ్మాయి కోసం ప్రాణం పెడతా, ఆ హీరో కోసం ప్రాణం పెడతా, ఆ హీరోయిన్ కోసం ప్రాణం పెడతా. హీరో అంటే ప్రాణం. ఈ మధ్య ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. వాళ్ళు కొట్టుకొని తెచ్చా అంటే ఎవరో చదువుకోకుండా ఎవరో హీరో లేదో అన్నారని, ఏదో రాజకీయాలకి లేదో అన్నారు, వీళ్ళు కొట్టుకొని తెచ్చా అంటారు. అమ్మేసుకుంటారు. అభిమానం ఏంటట? అభిమానం. జాగ్రత్త. ఎవరైనా మళ్ళీ చెప్తున్నాను, నేను అన్యజనుల గురించి మాట్లాడట్లా. ఒకవేళ నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని నిజమైన క్రైస్తవుడు అయితే ఎవ్వరికీ అమ్మేసుకోవద్దు. ఏంటి? నీ హృదయాన్ని, నీ జీవితాన్ని అమ్ముకోవద్దు. ఆహాబు అమ్ముకున్నాడు. ఇప్పుడు మీ మైండ్లో పెట్టుకోండి, ఇంత ప్రేరేపణ కలిగింది ఎవరు? ఆహాబు. తన మైండ్తో, తన అందంతో, తన ఆలోచనతో అందరినీ రాకట్టేస్తుంది. ఆహాబుడు పసికట్టేసి అందం మైమర్చి అమ్మేసుకున్నాడు. ఒక్కొక్క విషయం. ఆహాబు అనే రాజు యెజబేలుకు అమ్మేసుకున్నాడంటే ఊరికనే ఎవడు అమ్మేసుకోడు, ఊరికనే ఎవడు బానిసవాడు. అందగత్తె అనే ఉండాలా, తన దగ్గర ఏదో ఉండాలి. మీకు ఏమన్నా అర్థం చెప్పే భాష అర్థందా? ఇప్పుడు ఆ యెజబేలు అందగత్తె ఏంటదా అయిండదా? ఏంటిదా? అయితుంది. మాటగాడితనమో, ప్రేమతో మాట్లాడేతనమో బైబిల్లో చక్కని మాట ఉంది. వేశ్య యొక్క పెదవుల నుండి తేనె కారును అని. తెలుసా మీకు? వేశ్య పెదవుల నుండి
తేనె కారును. వాళ్ళు మాట్లాడితే చాలు భార్య పెదవుల నుంచి తేనె రాదు, భార్య పెదవుల నుంచి తేనె రాదు, పరాయి స్త్రీ పెదవుల నుంచి ఏమవుతుంది? తేనె వస్తుంది. భార్య మాట్లాడితే నాకు తెలిసిన బ్రదరు నాన్నగారితో అంటాడు, ఎప్పుడు చూడనా ఇంటికే పోబుద్ది కాదు, ఇంట్లో సరుకులు తేలా బియ్యం తేలా, ఎప్పుడు చూసి నా భార్య ఇదంటే అది అంటది అని ఒక అన్న అంటాడు. కొంతమంది అంటారు వ్యక్తులు, భార్య ఏం మాట్లాడినా చేతులాగా ఉంటుంది, పరాయి స్త్రీ మాట్లాడితే తేనె పూసినట్టు ఉంటుంది. బేబీ యజబేలు మాట్లాడితే తేనె లెక్క ఉందేమో ఎవరికి? మనకు కూడా ఎవరైనా ఒక అమ్మాయి మాట్లాడే బేబీ అంటే మెలిగి తిరిగిపోతారేమో. ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఆ బానిసత్వం నుంచి విడుదల పొందండి. నేను చెప్తున్నా, సినిమా పాటలకు, సినిమాలకు, బూతు బొమ్మలకు అమ్ముకోకండి మీ జీవితాలు. పరాయి పురుషుడికు, పరాయి స్త్రీకి క్యారెక్టర్ అమ్ముకోబా. యజబేలుకు అమ్మేసుకున్నాడు ఆహాబు. ఇప్పుడు ఇంత ప్రేరేపణకు లొంగిపోయారు ఎవరు? ఇప్పుడు ఆహాబు లొంగిపోయాడు. ఇప్పుడు ఊహించుకోండి ఒకసారి, 10 గోత్రాల ప్రజలందరినీ ఇప్పుడు ఎవరి చేతిలో పెట్టుకునింది? యజబేలు చేతిలో పెట్టుకుని. ఇప్పుడు యజబేలు ఏం చెప్తే అట్లా జరుగుతుంది. అంతెందుకు, నాబోతు తోట ఉందా, నాబోతు తోట ఏం చెప్పితే అది జరిగింది. ఎవరు? యజబేలు. చంపించేసింది. ఇప్పుడు ఒక మాట ఆలోచించండి. నాకేమనిపించింది అంటే, వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు ఏలియా వచ్చాడు. 400 మంది ప్రవక్తలు ఉన్నారు. ఇటుపక్క ఏలియా ఒకడున్నాడు. వాళ్ళు ప్రార్థన చేశారు, జంతువుని అర్పించారు. ఆకాశం నుంచి అగ్ని వచ్చిందా? రాలే. ఇప్పుడు ఏలియా ప్రార్థన చేశాడు, ఆకాశం నుంచి ఏమొచ్చింది? అగ్ని వచ్చిందా? ఇప్పుడు ఊహించుకోండి సారి, మనం అందరం ఉన్నాం. ఏలియా లాంటి సేవకుడు అక్కడ ఉండి మోకాళ్ళ మీద పడి ఆకాశం నుంచి అగ్ని దిగిరా అంటే దిగొచ్చి పడింది. ఇప్పుడు కళ్ళతో చూసిన మనకు ఏమనిపిస్తుంది? అమ్మో ఈయన గొప్ప సేవకుడు రా, ఈయన ప్రార్థన చేస్తే అతి దిగి వచ్చింది అంటారా? అమ్మో ఈయన సేవకుడు, ఈయనతో పెట్టుకోకూడదు, అమ్మో ఈయన దైవజనుడు అని భయం ఉండదా? ఇప్పుడు ఆహాబుకు భయం ఉండాలా వద్దా? ఉండాలా లేదా? ఉండాలి. కానీ ఆ భయము కొంతసేపే, తర్వాత ఆవిరైపోయింది. తెలుసా మీకు? ఎందుకు తెలుసా? చూపిస్తా చూడండి కావాలంటే. మొదటి వెళ్దాం, 19వ అధ్యాయం మొదటి వచనం. ఏలియా చేసినదంతయు. ఎవరు చేసినంత? ఏలియా. ఏం చేశాడు ఏలియా? ఆకాశం నుంచి అగ్ని తిప్పాడు, అద్భుతంగా జయించాడు. ఇప్పుడు ఆ ఏలియా చేసినదంతయు చూడండి. అతడు ఖడ్గము చేత ప్రవక్తలను అందరినీ చంపించిన సంగతియు ఆహాబు యజబేలునకు తెలియజెప్పగా. తలపై అర్థం చెప్తా. అప్పుడు యజబేలు లేదు. మీకు ఏమైనా అర్థం చెప్పే కాన్సెప్ట్? బయలుకు ఏలియాకు ఒక పోటీ. నేను ప్రార్థన చేస్తా, మీరు ప్రార్థన చేయండి. మొదట మీరు ప్రార్థన చేయండి, ఆకాశం నుంచి అగ్ని దిగి వస్తే మీ బయలు దేవుడు గొప్పవాడు. నేను ప్రార్థన చేస్తా, ఆకాశం నుంచి అగ్ని దిగి వస్తే నా దేవుడు గొప్పవాడు. ఈ సందర్భం అంతా మీకు తెలుసు కొంతమంది, రైట్? నేను మళ్ళీ దానికి చెప్పట్లేదు. అప్పుడు ఏలియా ప్రార్థన చేసిన తర్వాత అగ్ని దిగి వస్తుంది. ఆ తర్వాత ఆ ప్రవక్తలందరినీ చంపేస్తాడు. ఎవరు? ఏలియా. ఇదంతా జరిగింది. ఇదంతా జరుగుతున్న విషయానంతా ఆహాబు అనే రాజు చూస్తున్నాడు. అయితే యజబేలు లేదు అక్కడ. ఎక్కడికి వెళ్ళిందో మహాతల్లి? ఎవరు పూజ చేయడానికి వెళ్ళిందో, లేకుంటే ఎవరు పూజలో కొంపలు నిండిపోయడానికి వెళ్ళిందో మనకు తెలియదు. మొత్తానికైతే యజబేలు లేదా. ఇంటికి వెళ్తానే ఏలియా చేసిన సంగతులన్నీ ఉందా? ఏలియా చేసిన సంగతులన్నీ, అతడు ఖడ్గము చేత చంపించిన విషయాలన్నీ ఆహాబు యజబేలుకు చెప్పాను ఉందా? ఇప్పుడు చెప్తానే యజబేలుకి ఏమనిపించాలా? అవునా, నిజంగా అగ్ని దిగొచ్చిందా, నిజంగా ఆయన గొప్పడా అని అనలా. ఇప్పుడు అనుకుందాం, మీరు వచ్చి అన్న పలానా సేవకుడు ఆకాశం నుంచి అగ్ని దింపాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, ఇలా జరిగింది అంటేనే చెప్పుకుంటారా లేదా? ఈ కాలంలో అలా జరిగితే ఆశ్చర్యపోవాలో వద్దా? భయం పుడతదా? కానీ ఏం జరిగింది తెలుసా? అనుకుందాం, నేను అనుకుంటాను భయంతోనే, ఆ భావంతోనే ఆహాబు ఇంటికి వెళ్ళి యజబేలు చెప్పాడు. యజబేలు ఏమే అని అంటాడో, యజబేలు అని అంటాడో, బంగారం అని అంటాడో, బేబీ అని అంటాడో, ఎవరిని? యజబేలు. ఏమని పిలిచింటాడో మనకు తెలియదు. లేకుంటే మీరేమని పిలుస్తారు? ఏమండి అంటారా? ఇంక మీరేమంటారు? ఇట్లా అంటారా? రైట్. సో మొత్తానికైతే యజబేలా అదా అని పిలిచి, మొత్తానికైతే పిలిచి ఏం జరిగింది తెలుసా? ఏలియా ఎలా చేశాడు తెలుసా? ఆకాశం అగ్ని దిగి వచ్చింది, ఇంత ప్రవక్త చంపాడు చెప్తే యజబేలు అమ్మవాలా కాస్తో కోస్తో. కానీ ఏం జరిగింది తెలుసా? 2వ వచనం చూడండి. 2వ వచనం. యజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించడు. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒక ప్రాణము వలె చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక. ఏలియా అనే సేవకుడు అంత గొప్ప కార్యం చేస్తే, ఏలియా రేపట్లోగా నీ ప్రాణాన్ని తీసేస్తా. ఇప్పుడు ఆహాబు ఏమనాలా? ఏం పిచ్చి పెట్టిందే నీకు? ప్రవక్త అయినా ఆకాశం అగ్ని దింపినాడే, మెంటలెక్కిందా, పిచ్చిదానా, వద్దు అన్నాడు అనుకుంటారా? అందంతోనో మాటలతోనో మైమరిపిచ్చేసి ఉంటుంది. ఎవరిని? ఆహాబు మెత్తగా నువ్వేమంటే అట్ట అయిపోయి చంపడానికి పంపించింది. మీకేమైనా అర్థం చెప్పేది? అర్థమవుతుందా? ఎందుకు యజబేలు మనసుతో ఎంత భయంకరమైందంటే, రాజ్యాన్ని 10 గోత్రాలను రాజును తన అందముతో, తన మాటలతో, తన ఆధీనంలో పెట్టేసుకుందా? ఇప్పుడు ప్రకటన గ్రంథానికి రండి.
2వ అధ్యాయం 18వ వచనం. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. తుయతైర సంఘానికి మీకు తెలుసు కదా, నేను మళ్ళీ వివరించలేదు అంతా. అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంజిపోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా. దేవుని కుమారుడు అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు చెప్తున్న సంగతులేమనగా 19, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. ఒక స్థలపైకెత్తండి. ఎంత అద్భుతమైన స్టేట్మెంటో ఇది. ఎంత అద్భుతం అంటే మొదటి క్రియల కంటే తర్వాత క్రియలు మరీ ఎక్కువైనాయి. గొప్ప విషయమే కదా. మనం ఏడుస్తుంటాం, అప్పుడప్పుడు బాధపడుతుంటాం, అయ్యో మొదట ప్రేమించినట్లు ఇప్పుడు ప్రేమించలేకపోతున్నానే అని. కానీ తుయతైర సంఘం అంట మొదట ప్రేమించిన దానికంటే ఎక్కువగా ప్రేమిస్తుందంట. ఎవరిని? దేవుని. మంచిగా ఉంది, బాగుంది. 20వ వచనం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఒక తప్పు మోపవలసి. అది ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచు యెజబేలు స్త్రీని నువ్వు ఉండనిచ్చున్నావు. జారత్వము చేయుటకును విగ్రహముకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. తలపైది కదా. అయితే నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. నువ్వు యెజబేలు లాంటి ప్రవక్తను, ఒక స్త్రీని ఉండనిచ్చుచున్నావు అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు కమ్ టు ద పాయింట్. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఏంటంటే యెజబేలు అప్పట్లో ఏ టాలెంట్ అయితే ఉందో, ఏంటి ఆ టాలెంట్? తన అందంతో, తన మాటతో, తన తలంపులతో, తన సౌందర్యంతో ఆహాబును కట్టిపడేసింది. అవునా? ఇప్పుడు అలాగే కొన్ని సంఘాల్లో కొంతమంది సేవకులు, కొంతమంది పరిచారకులు, కొంతమంది పాశ్రములు తమ మాటతో, తమ చాతుర్యంతో, తన ఆనందంతో విశ్వాసులను చెడగొడుతున్నారు. అర్థమైందా? అర్థం కాలేదా? మళ్ళీ చెప్పాలా? అర్థమైందా? తుయతైర అనే సంఘంలో నువ్వు ఒక స్త్రీని ఉండబిస్తున్నావు. ఆ స్త్రీ లాంటి తెలుసా? యెజబేలు లాంటి ఆత్మ కలిగింది. అది ఎలాంటి తెలుసా? పైకి బాగా కనిపిస్తుంది, రహస్యంగా వ్యభిచారం చేస్తుంది, నీచమైన కార్యాలు చేస్తుంది, కానీ పైకి మాత్రం బాగుంటుంది. ఆ ఆత్మని పిలుచుకోవచ్చు. అది పైకి వచ్చి భక్తిగా బహా ప్రకటిస్తుంది. అలాంటి స్త్రీని నువ్వు ఉండనిస్తున్నావు. అలాంటి వ్యక్తులను నువ్వు, అలాంటి ప్రవక్తల్ని నువ్వు నమ్ముతున్నావు. మీకు అర్థమవుతుంది కదా? ఇప్పుడు మీ బ్రెయిన్లో మెలగాలి. ఏంటంటే అలాంటి నీచమైన కార్యాలు చేసిన వాళ్ళని మీరు ఉండనిస్తున్నావు. యెజబేలును అను ప్రవక్తని నువ్వు ఉండనిస్తావు. చూడండి మళ్ళీ ఉందో 20. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబేలు స్త్రీని నీవు ఉండనిచ్చున్నావు. జారత్వం చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుతున్నది. మోసం అంటే నిన్న చెప్పా. అహాబు వెళ్ళింటాడు. ఏలియా అద్భుతంగా ఆగ్యాసం అగ్ని దింపాడంటే మార్చేసింది మనసు. మార్చేసిందా లేదా? మార్చేసింది. కొంతమంది మోసపరుస్తారు. ఎలాంటి మోసం తెలుసా? జారత్వం జరిగించుటకును విగ్రహముల దగ్గర బలి ఇచ్చిన దాన్ని తినుటకును వారిని మోసపరుచుతున్నదంట. అంటే ఏంటంటే వ్యభిచారం చేయొచ్చు, ఏం కాదు, దేవుడు క్షమిస్తాడు, ప్రేమామయుడు, కరుణామయుడు, క్షమిస్తాడు అని నీచమైన కార్యాలు చేస్తూ ఉంటారు. అలా నీచమైన కార్యాలు చేస్తా అంటే కొంతమంది కృప అని బోధిస్తూ ఉంటారు. నిజం చెప్తాను సీరియస్గా, చాలా బాధిస్తుందండి. ఈ కాలంలో, ఈ జనరేషన్లో సోషల్ మీడియా వచ్చిన దినాల్లో మీరు కావాలంటే గమనించండి. యూట్యూబ్లో కానీ సోషల్ మీడియా కానీ దేవుని కృప, ప్రేమ దేవుస్తాడు, ఆశీర్వదిస్తాడు, లేవనెత్తాడు అని కనుక చెప్పినామనుకో వేల వ్యూస్ వస్తాయి. నేను అబ్జర్వ్ చేశా, వేల వ్యూస్ వస్తాయి. దేవుడు శిక్షిస్తాడు రా, మనసు మార్చుకో, దేవుని వైపు తిరుగు, పవిత్రతను కాపాడుకో, పరిశుద్ధతను కాపాడుకో అని పరిశుద్ధత గురించి బోధించామనుకో, సిలువను మోయము, ప్రతి దినము సిలువ మోసి నన్ను వెంబడించు, నిన్ను నువ్వు ఉపేక్షించుకో, నీ కోరికలు చంపుకో, ప్రభువుని వెంబడించు అని బోధించు. లైకులు కాదు, వ్యూస్ కూడా రావు, ముట్టుకోడు వామ్మ ఇది మనకు సెట్ అవుదులే, దీవించు, ఆశీర్వదించు అట. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. తుయతైర అనే సంఘంలో, నీ సంఘంలో అలాంటి వాళ్ళు ఉండనిచ్చుచున్నావు. జారత్వం జరిగించినా, విగ్రహం దగ్గర బలి అర్పించినా, తినినా ఏం కాదు అని మోసపరుస్తుంది. ఈరోజు లేవంటారు అలాంటి ఛానల్స్, అలాంటి యూట్యూబ్లు, అలాంటి సేవకులు, అలాంటి వాటిని పెట్టుకొని మోసపోతుంటారు. నేను ఒక ఉదాహరణ చెప్పా. ఒక స్త్రీ ఎవరినో పరాయి పురుషుని తెచ్చుకుంది, పరాయి స్త్రీ యొక్క భర్తను తెచ్చుకొని పెట్టుకుంటే వాళ్ళ స్త్రీ తరపున వచ్చిన అమ్మ నాన్న వచ్చి తన్నారు. ఎవరిని? ఈ స్త్రీ. ఈ స్త్రీ అంటుంది, ఎంత అవమానం తెలుసా, ఎంత నిందలేదు, అవమానం అంటారు దాన్ని. ఒళ్ళు కోవేకి వాళ్ళు తన్నారు, దాన్ని శిక్ష అంటారు. ఏమంటారు? శిక్ష అంటారు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. దావీదు కూడా శిక్ష గుండా వెళ్తాడు, కానీ దావీదు శిక్ష గుండా వెళ్తున్నప్పుడు అవమానం అయ్యా, నిందయ్యా అన్లా. ఏమన్నా తెలుసా? నా దోషములు నన్ను పట్టుకున్నవి, నా ఎముకలు అదురుతున్నవి, నా ఎముకలు క్షీణిస్తున్నవి అని ఏడుస్తాడు. మనం అలా చేయం ప్రార్థన. మనం ఏం చేస్తాం తెలుసా? అవమానం అయ్యా, నిందయ్యా. అబ్బా, అవమానం అంటే ఏంటో తెలుసా? నువ్వు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా బతుకుతున్నా అప్పుడు నిందిస్తారే, అప్పుడు తనుతారే, అది అవమానం అంటే. తప్పు చేస్తే
వ్యభిచారం చేస్తే, నీచమైన కార్యాలు చేసి, అసహ్యమైన కార్యాలు చేసి, అప్పులు చేసి, మోసాలు చేసి, శ్రమలు గుండా వెళ్ళావనుకో, దాన్ని అవమానం అనరు. అప్పులు గుండా వెళ్తున్నాను ప్రభు, ఆర్థిక ఇబ్బందులు కూడా. ఆర్థిక ఇబ్బందులు నువ్వు చేసుకున్నావు, నువ్వు నిజంగా యథార్థంగా పరిశుద్ధంగా ఉన్నావు, అయినా జరిగింది, దాన్ని అవమానం అంటారు. అవమానానికి శిక్షకు తేడా తెలియదు చాలా మందికి. దావీదు శిక్షకుండా వెళ్ళాడు ఎప్పుడు? బెత్షెబాత పాపం చేసినప్పుడు, ఉరియాను చంపించినప్పుడు. అప్పుడు దావీదు ఏమని ప్రార్థన చేశాడు? నా ఎముకలు అదురుచున్నవయ్యా, నా దోషములు, నా పాపములు నా ముఖకాంతిలో కనబడుచున్నవయ్యా అంటారా ఈ రోజుల్లో? అలా మాట్లాడతారా అండి? అలాంటి స్టేటస్లు పెట్టండి. అబ్బాయి పెట్టండి. నా తెలిసిన కొంతమంది నా మొబైల్లో చేసుకుంటారు కదా, వాళ్ళ స్టేటస్ చూడాలంటే బాధపడాలో ఏడవాలి ప్రతిరోజు ఇదే. ఏ రోజు అంటే, ఏదన గుండా వెళ్తున్నానయ్యా, బాధ గుండా వెళ్తున్నానయ్యా, భరించలేకపోతున్నాయి. ఏంది ఇప్పుడు ఇదేనా అంటే? తప్పండి నేను అంటంలే. ఎస్, కొన్నిసార్లు మనం బాధ గుండా, వేద గుండా వెళ్తున్నాం, అవమానం గుండా వెళ్తున్నాం, మంచిదే. నిజంగా గుండెల మీద చేసుకొని, నేను మహాపవిత్రుని, మహాపరిశుద్ధుని, యేసుక్రీస్తు తర్వాత నేనే, అలాగా నన్ను అన్యాయంగా పిలాతులాగా సిలువేశారన్నా, అవమానపరిచారన్నా, ముఖాన ఉమ్మి వేశారంటే అప్పుడు వాడు అవమానం అయ్యా, నిందయ్యానే. నిజంగా మనకు అంత సీన్ ఉందంటారా? తప్పు చేయలేదా? నీచమైన తలంపులు, ఆలోచనలు చేయలేదంటారా? దేవుడు దానికి శిక్ష కూడా మనల్ని నడిపించలేదంటారా? అలా శిక్ష కూడా నడిపిస్తుంటే శిక్షను యథార్థంగా ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. నిజమేనయ్యా, నా దోషము, నా పాపము, నా గతము నా కళ్ళ ఎదుటుందయ్యా, క్షమించయ్యా. నా ఎముకలు అదురుచున్నాయి ప్రభా, నా గతం నన్ను వేధిస్తుందయ్యా, క్షమించయ్యా. అందుకే నా డైరీలో ఈ మాట రాసుకున్నా, నా గతం అనే భారంతో పిరికి గుండె గల గువ్వనైతేనయ్యా, నా గతం నన్ను వేధిస్తుందయ్యా. నేను అవమానం అని రాయలే, నిందని రాయలే. ఏమని రాసింది తెలుసా? నా గతం అనే భారం నన్ను వేధిస్తుంది, కృంగిపోయాను, పిరికి గుండె గల ఆ పాపము, ఆ గతం అనేది నన్ను వేధిస్తుందయ్యా. కానీ ఈరోజు క్రీస్తు అనే ఒక ఆయన నన్ను లేవనెత్తి, సింహపు గుండెగా, పక్షి రాజు వలె నన్ను లేవనెత్తి. పశ్చాత్తాపడిన తర్వాత వచ్చేదే ధైర్యం. పశ్చాత్తాపం లేకోకుండా సమర్థించుకుంటూ దాన్ని అవమానంగానో నిందగానో భావిస్తాడు, అది తప్పు. అలాగ బోధించే సేవకులు ఉన్నారు ఈ రోజుల్లో. దేవుడు దీవిస్తాడు నాయన, ఏం కాదు నాయన. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? యెజబేలు లాంటి వాళ్ళు. భయపడా కాదు, ఒకవేళ తప్పు చేసేది ఒప్పుకో. ఒకవేళ నిజంగా నేను ఏ తప్పు చేయలేదన్నా, నిజంగా పవిత్రంగా ఉన్నా, యథార్థంగా ఉన్నానంటే అయితే మంచిది. అలాంటప్పుడు నిజంగా నువ్వు అవమానాలు కూడా వెళ్తున్నావు. నిందకు, శిక్షకు, అవమానాలు తేడా ఉన్నాయా? ఉంది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మీరు అవమానం కూడా వెళ్తున్నారా, శిక్ష కూడా వెళ్తున్నారా? యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్. చాలామంది అవమానానికి, నిందకు, శిక్షకు తేడా తెలుకోకుండా అందరూ అవమానం పడుతున్నానండి, దేవుని భరిస్తున్నానండి, సహిస్తున్నానండి. అబ్బా, తప్పు. నువ్వు చేసిన తప్పు ఉంటే కనుక ఒప్పుకో. కానీ ఈరోజు సేవకులు కూడా చాలామంది ఎక్కడ చూసినా ఏ యూట్యూబ్లో చూడు, ఏ సోషల్ మీడియాలో ఎక్కువ శాతం మంది క్షమిస్తాను నాయన, దీవిస్తాను నాయన, ఆశీర్వదిస్తాను నాయన, ఇవే బోధలు. నేను చెప్తున్నా, నేను కూడా నా ప్రభుత్వంలో మోకాల మీద పడాను తెలుసా, అవమానం కూడా వెళ్తున్నానే, అలా ప్రార్థన చేయను. ఏమని నడుస్తుంది తెలుసా? నేను ఏమని ఏడుస్తాను, ఏమని బాధపడతాను తెలుసా? నా గతం అనే భారం, ఎముకలు అదురుచున్నాయ్యా. నేను చేసిన పాపం, నాలో ఉన్న గర్వం, నాలో ఉన్న కామం, నాలో ఉన్న జారత్వం నా శరీరాన్ని క్షీణింపజేస్తుందయ్యా, క్షమించయ్యా. అది నేను ఏడ్చేడుపు. నేనేదో పరిశుద్ధున్నాయి, పవిత్రున్నాయి, అవమానం కూడా వెళ్తున్నానయ్యా. నాకు తెలుసు నేను ఎవరినో, నా మనస్తత్వం ఏంటో. అయినో యెజబేలు లాంటి స్త్రీలు, యెజబేలు లాంటి ఆత్మ కలిగిన వాళ్ళు ఇలా బోధిస్తారు, మోసపరుస్తారు. జాగ్రత్త, తుయత్తర సంఘమా, మీ సంఘంలో అలాంటి బోధలు ఉన్నాయి. బిలాము లాంటి బోధలు, యెజబేలు లాంటి బోధలు మోసపరుస్తారు. ఆహాబును మోసపరిచింది. ఏం చూపించి మోసపరిచేటుంది? అందం, ఐశ్వర్యం లేదా డబ్బు, తన అందాన్ని చూసి మోసపరిచింది. ఈరోజు దేవుని కృప అనే దాన్ని చూసి మోసపరుస్తారు. ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఎవరైనా సరే అలా మోసపడుతున్నారు. ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి, హృదయపూర్వకంగా తప్పు చేశానయ్యా, అవమానం కాదయ్యా, నేను నీచుండే, దానికి తగినట్టుగా శిక్ష పొందుతున్నానయ్యా, క్షమించయ్యా. యెజబేలు లాంటి స్త్రీకి, యెజబేలు లాంటి పురుషులకు అమ్మేసుకున్నానయ్యా, నేను చాటింగ్లకో, ఫోన్ కాల్కో, దేనికో అమ్మేసుకున్నానయ్యా, క్షమించయ్యా, లేవనెత్తయ్యా. ప్రార్థన. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఎవరైనా దయచేసి పరిచారకులు కానీ, సేవకులు కానీ, ఎవరైనా పరిచారకులు కానీ దేవుని బిడ్డలు ఉన్నట్లయితే, మిత్రమా, అహాబ్ అనే రాజు ఉన్నతమైన రాజ్యాన్ని పరిపాలించాల్సిందే పోయి యెజబేలు అనే స్త్రీకి అమ్మేసుకున్నాడు. యవనస్తులారా, దేవుడు నీ పట్ల దేవుడు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. మిత్రమా, తల్లే, నీ పట్ల దేవుడు అద్భుతమైన ఆలోచనలు, గొప్ప సేవ, పరిచర్య, అద్భుతమైన మాదిరి, నీ కుటుంబానికి ఒక జ్వాలగా దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు, నిలబెట్టాలనుకుంటున్నాడు. అయితే యెజబేలు లాంటి స్త్రీకో, యెజబేలు లాంటి పురుషులకో, సెల్ ఫోన్కో, చాటింగ్లకో, బూతు బొమ్మలకో అమ్మేసుకున్నావేమో, క్షమించయ్యా. అడుగుదామా? అవమానం కాదయ్యా, నేను చేసిన దోషాన్ని బట్టి నా ఎముకలు అదురుచున్నాయి, నేను చేసిన పాపాన్ని బట్టి నా ఎముకలు అదురుచున్నాయ్యా. క్షమాపణ అడుగుదామా? ప్రార్థన. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగలన అయ్యా, విత్తపడిన మాటలు మాలోను రోజులుగా ఫలింపచేయము. యెజబేలు ఎలా పెరిగింది, ఏ ప్రాంతానికి చెందింది,
ఆ ప్రాంతం నుంచి అందం కొరకు, ఐశ్వర్యం కొరకు, రాజ్యం బాగుండాలి లేదా శాంతి సమరస్యాల కొరకు ఆహాబు అనే రాజు యెజెబెలును చేసుకున్నాడు. ఆ యెజెబెలు 10 గోత్రాలను నాశనం చేసింది. భయంకరమైన విగ్రహారాధన, భయంకరమైన వ్యభిచారమయ్యా. ఈరోజు కూడా నాయన మా సెల్ ఫోన్లో చూస్తున్నటువంటి ఫోన్లలో, సోషల్ మీడియాలో, మా చుట్టూ ఇరుగు పొరుగు వారిలో చూసే సినిమాల్లో నాయన ఎక్కడ చూసినా అపవిత్రమైన వాటిని మా కళ్ళతో చూసి వాటిని అమ్మేసుకున్న వాళ్ళం ఎవరన్నా ఉన్నట్లయితే దయచేసి నీ బిడ్డలు విడిపించయ్యా. ఏ స్త్రీకైనా, ఏ పురుషుడికైనా, ఏ యవనస్తుడైనా, ఏ యవనస్తురాలైనా, ఏ వస్తువుకైనా బానిసై అమ్మేసుకున్నారేమో క్షమించయ్యా, విడిపించు నాయన. ఆహాబు లాంటి దుష్టుడు, యెజెబెలు ప్రేరేపణ అమ్మేసుకున్నవాడు ఒక్కడు లేడనుంది. ఒకవేళ నేను అలాగ అమ్మేసుకున్నానేమో, అంత నీచంగా బతుకుతున్నానేమో అని పరీక్షించుకొని సరి చేసుకునే కృపని అయ్యా. విత్తబడిన మాటలు మాలో 100గా ఫలించి యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.